నంబర్ 1, మార్కెట్ యువర్ స్కిల్. నీ దగ్గర ఎటువంటి స్కిల్ ఉన్నా ద ఎంటైర్ ఇంటర్నెట్ ఈస్ రెడీ టు బై ఇట్. ఆప్షన్స్ చాలా సింపుల్. గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, కాంటెంట్ రైటింగ్, ఏ మీమ్స్ ఉన్నా కూడా, నీకు మీమ్ క్రియేషన్ నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని నువ్వు మానిటైజ్ చేయడు. ఇవాళ రోజున చాలా మీమ్ క్రియేటర్స్ కూడా దే ఆర్ ఎర్నింగ్ వెరీ వెరీ స్టేబుల్ ఇన్కమ్. సో ఆప్షన్స్ ఇక్కడ అన్లిమిటెడ్ ఉన్నాయి. నీకు తెలియాల్సింది ఏంటంటే నీ స్కిల్ ఏంటి, దాని మీద నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు, ఎంత డెప్త్లోకి వెళ్ళావు, దాన్ని నువ్వు మార్కెట్లో ఎట్లా పెడుతున్నావు. ఎందుకంటే ఇవాళ రోజున ప్రతి స్కిల్కి ఒక మార్కెట్ వాల్యూ ఉంది. అండ్ వాట్ యూ సీక్ ఇస్ సీకింగ్ యూ. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి, ఫైవర్, అప్వర్క్ లాంటివి, వేర్ ఎంటైర్ వరల్డ్ ఈస్ రెడీ టు బై యువర్ స్కిల్. నెంబర్ 2, డ్రాప్ షిప్మెంట్. అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఒక కన్జ్యూమర్కి, ఎండ్ కన్జ్యూమర్కి నువ్వు వాళ్ళకి కావాల్సింది ఏంటో నువ్వు తెలుసుకొని దాన్ని నువ్వు డ్రాప్ షిప్ చేయడానికి రెడీగా ఉంటే ఇవాళ రోజున యాజ్ ఎ డ్రాప్ షిప్పర్ యూ కెన్ ఎర్న్ ద మనీ. నువ్వు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే అమెజాన్ ద్వారా కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ నీకు ఒక ఆర్డర్ వస్తే ఇమ్మీడియట్లీ సెల్లర్కి అది ఇంటిమేట్ చేసి సెల్లర్ నుంచి కన్జ్యూమర్ వరకు అది డైరెక్ట్గా వెళ్ళేలా నువ్వు చూసుకోవచ్చు. అదే డ్రాప్ షిప్పర్ యొక్క పని. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ కాబట్టి దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఫ్యాషన్ యాక్సెసరీస్ నువ్వు అమ్మొచ్చు, ఆర్ ఈటబుల్స్ ఆర్ క్లోత్స్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఆప్షన్స్ ఆర్ ఎండ్లెస్. ఇక్కడ నువ్వు ఏం చేయట్లేదు, యు ఆర్ జస్ట్ క్రియేటింగ్ ఎ లింక్ బిట్వీన్ ద టూ త్రూ అ ప్లాట్ఫామ్ కాల్డ్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. నెంబర్ 3, హెల్ప్ అదర్స్ డూ దేర్ టాస్క్స్. ఇది ఎంత సింపుల్ అంటే, నువ్వు ఏదో ఒక విషయం నువ్వు ఎక్సెల్ అవుతుంటే అది వేరే వాళ్ళకి అంత కరెక్ట్గా రాకపోతే అది వాళ్ళు ఫినిష్ చేయడానికి నువ్వు ఎనేబుల్ చేయొచ్చు. అది ఇట్ కెన్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ అన్ అసైన్మెంట్ ఆర్ ఎ కాలేజ్ వర్క్ ఆర్ ఎడ్యుకేషన్. నువ్వు ట్యూటర్ అవ్వచ్చు. లేదా ఒక సరైన ఒక పర్సన్కి అంత ఇంగ్లీష్ అంత కరెక్ట్గా రాకుండా ఉంటే ఆ పర్టికులర్ వర్కింగ్ ప్రొఫెషనల్కి నువ్వు ఇంగ్లీష్ ద్వారా హెల్ప్ చేయొచ్చు. యూ కెన్ బి అన్ ఇంగ్లీష్ ట్యూటర్. సింపుల్. ఇది కూడా స్కిల్ని మార్కెట్లో పెట్టే టైపే, బట్ ఇన్ అ స్మాలర్ స్కేల్. నీ చుట్టూ ఉండే వాళ్ళతోనే దీన్ని స్టార్ట్ చేయి. అది నీకు కూడా ఒక మోటివేషన్లా పనిచేస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, గ్రో అండ్ లెట్ గ్రో. ఇవాళ రోజున చాలా యాప్స్ వచ్చేసాయి. చెక్ అనే యాప్ ఉంది ఫర్ హోమ్ ట్యూటరింగ్, క్యామ్లీ ఫర్ ఇంగ్లీష్ ట్యూటరింగ్, ట్యూటర్ మీ అనే యాప్ కూడా ఉంది. సో ఆన్లైన్ వెళ్దాం అనుకున్నా ఆప్షన్స్ ఆర్ ఎండ్లెస్. నెంబర్ 4, సెల్ యోర్ డిస్ట్రిబ్యూషన్. నీ దగ్గర ఎటువంటి ఆడియన్స్ ఉన్నా, అది ఎంత చిన్నదైనా, ఎటువంటి ప్లాట్ఫామ్లో ఉన్నా, నువ్వు న్యూస్ లెటర్ రాస్తున్నా, లేదా నువ్వు ఒక కాంటెంట్ రైటర్ అయినా, లేదా ఇలా యూట్యూబ్ క్రియేటర్ అయినా కూడా, నీ దగ్గర ఒక కాన్స్టెంట్ ఆడియన్స్ బేస్ ఉంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో అ గ్రేట్ ఆప్షన్. దానివల్ల నువ్వేం కొంటున్నావో జెన్యున్గా ఆడియన్స్కి చెప్తూ వాళ్ళది కొన్నప్పుడు నువ్వు కూడా బెనిఫిట్ అవ్వచ్చు. ఇది ఇవాళ రోజున చాలా యూట్యూబర్స్ చేస్తారు కూడా, వెదర్ ఇట్ ఈస్ అ కెమెరా సెటప్ ఆర్ అన్ అవుట్ఫిట్. సో ఇట్ డిపెండ్స్ నీ ఆడియన్స్ ఏంటి. ఆడియన్స్ని బిల్డ్ చేయి అండ్ స్టార్ట్ మానిటైజింగ్ యువర్ డిస్ట్రిబ్యూషన్. నెంబర్ 5, క్రియేట్ అ కోర్స్ అండ్ సెల్ ఇట్. సింపుల్గా చెప్పాలంటే, నీలో ఏదైతే హంగర్ ఉందో, నీలో ఏదైతే ఆకలి ఉందో, నీలో ఏదైతే ఈ పొటెన్షియల్ నాలెడ్జ్ ఉందో, దాన్ని వీడియో ఫార్మాట్లో కానీ ఆడియో ఫార్మాట్లో కానీ కోర్స్ క్రియేట్ చేసి ఆ కోర్స్కి డెఫినెట్లీ ఒక డిమాండ్ వచ్చేలా నువ్వు క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం నీకు బలంగా తెలిస్తే దాన్ని నువ్వు ఆర్టికులేట్గా చెప్పగలిగితే యూ కెన్ ఈజీలీ క్రియేట్ అ కోర్స్ అండ్ దెన్ దాన్ని నీట్గా మార్కెట్ చేసి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మానిటైజ్ ఇట్, దీని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ. అండ్ మనలో చాలా డైవర్స్ పీపుల్ ఉంటారు. ఒకరికి మ్యాథ్స్ బాగా తెలిసి ఉండొచ్చు, ఇంకొకరికి కమ్యూనికేషన్స్ ఇంకా బాగా తెలిసి ఉండొచ్చు, మూడో వ్యక్తి కంప్యూటర్ కోర్స్ బాగా తెలిసి ఉండొచ్చు. అండ్ ఏ కోర్స్ ఎవరికి ఎప్పుడు ఎలా లాభపడుతుందో మనం చెప్పలేం. అండ్ ఎవ్రీ కోర్స్ హ్యాస్ అన్ ఆడియన్స్. సో నీకు వచ్చిన దాంతోనే స్టార్ట్ చేయి, నీకు వచ్చిన కోర్సులే చెప్పు. జనాల దాకా అది రీచ్ అయ్యేలా చూడు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ వే టు మానిటైజ్ యువర్ స్కిల్. నెంబర్ 6 ఇస్ టు క్రియేట్ అన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇది వినడానికి కొంచెం భారీగా ఉంది సౌండ్, కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏదైనా ఒక విషయం నీకు మాత్రమే చాలా పర్సనల్గా ఉండి నీకు మాత్రమే బాగా డీప్గా తెలిసి ఉంటే, దాని గురించి ఒక రీసెర్చ్ నువ్వు చేస్తుంటే, దానికి సంబంధించిన ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నువ్వు క్రియేట్ చేసి, దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈజ్ అ నైస్ ఈబుక్ క్రియేట్ చేయి, జనానికి లింక్స్ సెండ్ చేయి, మేక్ దెమ్ బై ఇట్. నీ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని వృధాగా పోనివ్వద్దు. అండ్ అదే ఒకనొక రోజు యాడ్ అయ్యి వన్స్ యూ స్టార్ట్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్, ఈ మానిటైజింగ్ ఎబిలిటీ అనేది నీకు కూడా చాలా పెరుగుతుంది. నీ కూడా నీ ఆర్టికులేట్ నువ్వు ఎట్లా చేయగలుగుతావు, నీ మాటలను అది కూడా చాలా బలంగా పెరుగుతుంది. సో థింక్ అబౌట్ ఇట్. ఏ విషయం గురించి బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎక్కువ చేసి ఉండవు, లేదా నార్మల్ ఫోటోగ్రఫీ ఎక్కువ చేసి ఉండవు, లేదా ఎడిటింగ్ గురించి నీకు చాలా డీప్గా తెలిసి ఉంటుంది, విచ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ బుక్. బికాస్ ఎడిటింగ్ అంటే కట్ అండ్ యాడ్ ఒకటే కాదు కదా. ఇట్ కెన్ టాక్ అబౌట్ అన్ ఎంటైర్ థింగ్. నీలో ఎడిటింగ్కి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ ఉన్నదో దాని మొత్తాన్ని యూ మేక్ ఇట్ ఇంటూ అ బుక్.
అది ఇంగ్లీషే అవ్వాల్సిన అవసరం లేదు, మన మాతృభాష తెలుగు కూడా అవ్వచ్చు. అండ్ ఇవాళ రోజున దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ విచ్ ట్రై అండ్ మానిటైజ్ ఇట్. నంబర్ 7 ఇస్ టు మేక్ కాంటెంట్. ఇది 2024 ఇది. ఇవాళ రోజున ఎవ్రీబడి షుడ్ బి ఏ కాంటెంట్ క్రియేటర్. అది ఎంత చిన్న స్థాయిలో ఉన్నా పెద్ద స్థాయిలో ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్. స్టార్ట్ మేకింగ్ వీడియోస్. అది ఒక సెల్ ఫోన్తో యూ కెన్ స్టార్ట్ ఇట్ ఆఫ్. మైక్ కూడా అవసరం లేదు, నీ చేతిలో నీ పాకెట్లో ఉండే డివైస్ ఓన్లీ కెన్ మేక్ దట్ కాంటెంట్ ఫర్ యూ. అండ్ యూ నెవర్ నో, కాన్స్టెంట్గా క్రియేట్ చేస్తే ఏది పట్టుకొని ఏది వైరల్ వెళ్తుందో, ఏది నేను మానిటైజ్ చేయగలుగుతుందో, ఏది నేను మార్కెట్లో పెడుతుందో, ఏది నేను ఒక ఎంటర్టైనర్గా నేను డిజైన్ చేసి వదులుతుందో మనకు తెలియదు. సో స్టార్ట్ మేకింగ్ దట్ కాంటెంట్ అండ్ డెఫినెట్లీ వన్ డే యూ విల్ సీ దట్ స్పార్క్ ఇన్ లైఫ్. అండ్ నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నా కూడా ఇది ఒక సైడ్ జాబ్లో పెట్టుకో, బట్ స్టార్ట్ క్రియేటింగ్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎవ్రీ బిజినెస్ డిజర్వ్స్ అ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఎందుకంటే అదే జనాలకి బాగా రీచ్ అయ్యేది ఇవాళ రోజున టీవీ యాడ్స్ లేవు, అంతకన్నా ముందుకెళ్తే రేడియో యాడ్స్ ఉండేవి. స్లోలీ వీ హ్యావ్ కమ్ డౌన్ టు అ ప్లేస్ వేర్ ద ఓన్లీ మార్కెటింగ్ ఆప్షన్ టు యువర్ ప్రొడక్ట్ ఈజ్ ఈదర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. సో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి బయట ఉండే కిరాణా స్టోర్కి కూడా ఇఫ్ దెర్ ఇస్ ఏ యూట్యూబ్ ఛానల్ ఆర్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్, డెఫినెట్లీ దానికి ఉండే రీచ్ దానికి ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ క్రియేటర్స్ ఆర్ కమింగ్ అప్ లైక్ దట్ ఆల్సో. సో అది మనం తెలుసుకోవాలి, దాన్ని మైండ్లో పెట్టుకొని కాంటెంట్ క్రియేషన్ చాలా సీరియస్గా తీసుకోవాలి. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. అండ్ ఫైనల్ పాయింట్ ఈజ్ టు క్రియేట్ అ వెబ్సైట్. ఇలాంటి వెబ్సైట్ కాదు, ఎస్ఈఓ వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మనం ఏదైనా సర్చ్ చేస్తాం కదా, ఆ సర్చ్ చేసినప్పుడు టాప్ పేజ్లో దానికి సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ వస్తాయి. అలా అయితే కొన్ని వందల పేజీలు ఉంటాయి, బట్ టాప్ పేజ్లో మన వెబ్సైట్ ఉండేలా మన వెబ్సైట్ని క్రియేట్ చేస్తే దాని త్రూ మనం డెఫినెట్లీ మానిటైజ్ చేయొచ్చు. త్రూ అట్రాక్టింగ్ యాడ్స్ అవ్వచ్చు, లీడ్స్ అవ్వచ్చు, అండ్ చాలా రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి దాని చుట్టూరా. సో నీకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉండి, వెబ్సైట్ క్రియేషన్ నీకు బాగా తెలిసి ఉండి, దానికి నువ్వు కరెక్ట్గా ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ నువ్వు చేసుకోగలిగితే ఇట్స్ ఏ గ్రేట్ వే టు జనరేట్ అండ్ ఎర్న్ దట్ మనీ. అన్ని పాయింట్స్ నువ్వు జాగ్రత్తగా విన్నావుగా, ఒకసారి మళ్ళీ చూడు. టాప్ 1 to all the పాయింట్స్ నేను చెప్పినవన్నీ ఒకసారి చూడు. నీకేది సింక్లో ఉందో నువ్వు చాలా బలంగా నువ్వు అబ్జర్వ్ చేసి అండ్ స్టార్ట్ గెటింగ్ ఆన్ టు ఇట్. నీ ఏజ్ ఎంతైనా పర్వాలేదు, 16, 17, 18, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, బట్ స్టిల్ యూ కెన్ మేక్ దట్ మనీ ఇన్ ద రైట్ వే. బెట్టింగ్ యాప్లో అడిగి కాదు, ఇంట్లో వాళ్ళని అడిగా కాదు, యూ కెన్ మేక్ యువర్ ఓన్ మనీ. సో ఆల్వేస్ రిమెంబర్, మన మీద మనం డిపెండ్ అయి ఉండాలి. అండ్ మనందరం ఒక స్ట్రాంగ్ ఎంటిటీలో ఉండాలి, బికాజ్ యూ నో దట్ యూ మీన్ ద వరల్డ్ టు మీ. అడియోస్.